మటన్ కర్రీ పావు కిలో తీసుకోండి, 10 మందికి సరిపోయేలాగా ఇలా వండుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లోనే చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా యమ్మీగా మంచి గ్రేవీ వచ్చేలాగా మటన్ కర్రీ ప్రిపేర్ చేసేద్దామా? పదండి. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ మనం 5 లేదా 6 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, మంచి గ్రేవీ అనేది ప్రిపేర్ అవుతుందండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి తీసుకున్న మటన్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ పావు కేజీ వరకు మటన్ అయితే తీసుకున్నానండి. మటన్ వేసుకున్న వెంటనే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల మటన్ అనేది త్వరగా ఉడుకుతుంది, అలానే మంచి టేస్టీగా అయితే పీసెస్ ఉంటాయండి. మటన్ ఉడకడానికి మనకి దగ్గరగా 5 నుంచి 7 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈ విధంగా మటన్ని కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు అయితే మటన్ అయితే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం మటన్ ఏ విధంగా ఉడికిందనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, మటన్ అయితే చక్కగా ఆల్మోస్ట్ సగానికి పైగా ఉడికిపోయింది. ఇక్కడ పీస్ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా మటన్ ఉడికించుకున్న తర్వాత ఒక 3 లవంగాలు అలానే 2 యాలకులు అయితే వేసుకోవాలండి. లవంగాలు యాలకులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది, కాస్త ఘాటుగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపుని అయితే వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా రోట్లో రుబ్బింది అయితే వేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటే సరిపోతుంది. పాతకాలం పద్ధతిలో మటన్ కర్రీ రెసిపీని ఇలానే చేస్తారు. సో నేను పాతకాలం పద్ధతిలో ఈ రెసిపీని అయితే ఈరోజు చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ 2 కూడా మటన్ పీసెస్కి పట్టేలాగా ఈ విధంగా చక్కగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో రుబ్బింది అప్పటికప్పుడు వేసుకోవడం వల్ల నీచు వాసన అనేది ఏమీ ఉండదు కర్రీకి. ఇప్పుడు మనము కారం యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కారం సరిపోతుంది. కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు, కర్రీ స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. తక్కువ ఉంటే బాగుండు అనుకుంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ తగ్గించుకోండి, అంతే సింపుల్. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇందులోకి 2 లేదా 3 టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలి, టమాటాలు ఒక 3 వరకు తీసుకోవాలి. వీటి వల్లే మంచి గ్రేవీ అయితే ప్రిపేర్ అవుతుంది కర్రీకి. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మటన్ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటని కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఒక 3 నిమిషాల వరకు అయితే, అంటే టమాటోలు మగ్గేంత వరకు అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గరిటెకి కూడా కొంచెం గ్రేవీ లాగా ఉంది కాబట్టి గరిటె కూడా అందులోనే పెట్టేసి వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు చూసారు కదా, గరిటెకి అసలు గ్రేవీ అనేది ఏమీ లేదు. ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మంటను ఒక హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు పెట్టేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు పెట్టేసి కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిందంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు ఫైనల్ స్టెప్కి వచ్చేసాము. కొత్తిమీర అలానే పుదీనా కూడా కలిపి వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాల వరకు ఉడకనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని దింపేసి వేడి అన్నంలోకైనా బగారా రైస్లోకైనా రోటీలోకైనా తినండి, సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు, సో లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను చెప్పినట్టు గ్రేవీ అనేది బాగా ఎక్కువగా వచ్చింది కదా, ఈ గ్రేవీతో మనము 10 మందికైనా చక్కగా కడుపు నిండా అన్నం పెట్టేయచ్చు పావు కిలో మటన్తో. అండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.